వెల్కమ్ టు న్యూస్ వాల్. నేను మీ అలెగ్జాండర్. తెలుగు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా బీసీ బిల్లు తెలంగాణ నిండు అసెంబ్లీలో మరి శాసనసభ్యులందరూ ఆమోదం తెలపడం జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిరు. 42% స్థానిక సంస్థలలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే చేసింది. కానీ మరి ఈ 42% స్థానిక సంస్థలలో మరి ఇస్తారా లేదా? మరి ప్రధానంగా 42% ఇస్తే దాంట్లో మహిళల వాటా ఎంత? మరి ఈ కేవలం రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళని వాడుకోవడానికి చేస్తూ ఉన్నారా? లేదు అంటే బీసీ రాజ్యాధికారం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇతర పార్టీలు మరి బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవి ముందుంటాయా లేదా? మరి ప్రధానంగా బీసీలని చాలాసార్లు మరి ప్రజాజనరంజక కొన్ని పథకాలు పెట్టి వాళ్ళని ప్రలోభపెట్టి ఓట్లని దండుకొని రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాతకి వాళ్ళు సింహాసనం ఎక్కిన తర్వాతకి బీసీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇకనైనా బీసీలు నష్టపోకుండా మరి మీ యొక్క ఓటుని ఉపయోగించుకొని స్థానిక సంస్థలలో మీరు అధికారంలోకి రావాలని చెప్పేసి